శ్రావణ మాసం షురు అయిందంటే చాలు ఆ కాకరకాయలు, అడవి కాకరకాయలు, బోడ కాకరకాయలు అంటారు కదా! అవన్నీ బగ్గంటే బగ్గ దొరుకుతాయి. మా అమ్మ పులుసు పెట్టిన కూర ఏస్తుంది. ఎంత కమ్మగా కుదిరిందంటే అంత కమ్మగుంటది. పాండ్రి మా అమ్మ ఏసి చూపిస్తదంట. కడాయిలో మంచిగా నూనె కాగిన తర్వాత ఇందులో మనము మెంతులు, జీలకర్ర, ఆవాలు ఏసేసుకొని అందులోనే శనగపప్పు దవడ కిందకొస్తే మంచిగుంటదన్నట్టు. పచ్చిమిరపకాయలు, కల్యామాకు, ఇంగువ, సన్నగా కోసుకున్న ఉల్లిగడ్డలు, మొత్తమంతా అల్లం ఎల్లిగడ్డ వేసేసుకొని ముందుగాలకి ఇవన్నీ మంచిగా గోలిన తర్వాత జర పెద్దగా ముక్కలు కోసుకున్న అడవి కాకరకాయలంటారు. మా దిక్కైతే బోడ కాకరకాయలంటారు. మీ దిక్కు ఏమంటారో కామెంట్ చేయండి. ఇక గోలిన తర్వాత ఉప్పు, పసుపు మంచిగా కారం ఎక్కువనే పడతదన్నట్టు. ఎందుకంటే పులుసు పోసిన కూర కదా! జర నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని మంచిగా పిసికేసుకొని పులుసు పోసుకొని సన్న చెక్క మీద జర్ర మంచిగా మరగబెట్టుకోవాలి. ఇక పులుసులో జర్ర కమ్మదనం రానికి పిసరంత బెల్లం వేసుకుంటా అంటే వేసుకోవచ్చు. కానీ మనమైతే కమ్మగుండనీకి జర్రంత ధనియాల పొడి, నువ్వుల పొడి వేస్తున్నాం అన్నట్టు కమ్మగుంటది. కూర ఎంత టేస్ట్ ఉంటదంటే అన్నం జర పొడి పొడి పెట్టుకొని మొత్తం నెయ్యి కొట్టేసుకొని తిన్నారనుకోర్రి ఈ కాకరకాయ కూర చాలా చాలా మంచిగా అనిపిస్తది. మీరు ఈ తాప కంపల్సరీ ట్రై చేయండి.